క్రిస్టియన్ రెస్పాన్స్ క్రైస్తవ స్పందన ఎపిసోడ్ నెంబర్ 82. హితబోధ నిర్వహించే ఈ ప్రశ్నోత్తర లైవ్ కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారాను అలాగే జూమ్ మాధ్యమం ద్వారా వీక్షిస్తున్న వీక్షకులందరికీ యేసుప్రభు వారి శ్రేష్టమైన నామములో శుభములు. ప్రతి మంగళవారం లాగానే ఈ మంగళవారం కూడా ఈ రీతిన ఈ కార్యక్రమంలో పాల్గొనే కృపను ధన్యతను ప్రభు మనకి ఇచ్చినందుకు ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ, అలాగే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని గురించి ఆయన సహాయం కొరకు వేడుకుంటూ చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. దయచేసి వీక్షకులంతా నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తున్నాం. మహోన్నతుర పరిశుద్ధుర దయగల తండ్రి, కృపగల మా ప్రభువా, ఈ రీతిన తండ్రి మరి ఎన్నో వారాలుగా ప్రభు మరి ఈ కార్యక్రమము ఈ రీతిన దేవతండ్రి నిర్విరామంగా కొనసాగడానికి మీరు చూపిస్తున్న కృపను బట్టి, అలాగే ఎంతో మంది వారి వారి దేవా ప్రభు ప్రశ్నలకు సమాధానాలు పొందుకోవడానికి, సమస్యలు పరిష్కారాలు తెలుసుకోవడానికి దేవా మీ వాక్యము దేవా ప్రభు మరి మీ చిత్తాన్ని ప్రభు ఏ విషయాలలో ఎలాగ ఏమని చెప్పి బయలుపరుస్తుంది అన్న సంగతులు ప్రభు అర్థం చేసుకొని గ్రహించడంలో ప్రభు మరి అనేకులు వారికి ఉన్న ఇబ్బందులను ప్రభు మరి ఈ కార్యక్రమంలో తండ్రి దాని వాటి గురించి పరిష్కారాలు తెలుసుకోవడానికి దేవా తండ్రి సమస్యలను ప్రభు నివృత్తి చేసుకోవడానికి తండ్రి మరి ఈ కార్యక్రమాన్ని మీరు దేవా మీ మహిమార్థమే మీరు ఆడుకుంటున్న రీతిని బట్టి మీకు నిండు వందనాలు. ఈ రోజు కార్యక్రమం గురించి కూడా ప్రార్థన చేస్తున్నాము. సహాయం చేయండి. టీవీ గారిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. మీ జ్ఞానం చేత నింపి మీ వాక్యానుసారమైన జవాబులు దేవా ప్రభు చెప్పగలటానికి సహాయం చేస్తున్నామని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొన్ని క్విక్ ఇన్స్ట్రక్షన్స్ తోటి మనం ప్రారంభించుకున్నాం. అయితే అంతకంటే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ దయచేసి వీక్షకులంతా గమనించాలని మనవి. హితబోధ మొట్టమొదటిసారిగా ఒక కాన్ఫరెన్స్ నిర్వహించబోతోంది. ఆత్మవరాల పరిశీలన అనే అంశానికి సంబంధించి హితబోధ ఒక కాన్ఫరెన్స్ నిర్వహించబోతోంది జూన్ 17వ తారీఖు హైదరాబాద్ లో. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్ యూట్యూబ్ లైవ్ చాట్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కేవలం 100 మందికి మాత్రమే అవకాశం ఉంది. ఆల్రెడీ 50 మంది రిజిస్టర్ చేసుకున్నారు. సో దయచేసి ఎవరైతే ఆ కార్యక్రమంలో పాల్గొనాలని ఆలోచన చేస్తున్నారో, ఆశపడుతున్నారో త్వరగా రిజిస్టర్ చేసుకోవాలని మనవి చేస్తున్నాం. అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని క్విక్ ఇన్స్ట్రక్షన్స్ తోటి మనం ప్రారంభించుకుందాం. ముందుగా ప్రశ్న అడగాలనుకునేవారు మీరు ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉంటే కనుక ఆ లైవ్ పక్కనే ఉండే లైవ్ చాట్ లో మీకు క్వశ్చన్ టైప్ చేసి పోస్ట్ చేయొచ్చు. లేదు నేరుగా బిబు గారిని మీ ప్రశ్న అడగాలనుకుంటే జూమ్ లింక్ కూడా అందులో ఉంచడం జరిగింది. జూమ్ లో జాయిన్ అయ్యి బిబు గారిని నేరుగా మీ ప్రశ్న అడగచ్చు. మాకు అసలు లైవ్ చాటే కనిపించట్లేదండి అని ఒకవేళ మీరు అంటున్నట్లయితే అప్పుడు మీరు హితబోధ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోవచ్చు. సో ముందుగా యూట్యూబ్ సర్చ్ బాక్స్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే అప్పుడు మీకు లైవ్ చాట్ కి యాక్సెస్ వస్తుంది. అలాగే మీరు ఏ క్రమంలో అయితే లైవ్ చాట్ లో క్వశ్చన్స్ పోస్ట్ చేస్తున్నారో, ఏ క్రమంలో అయితే జూమ్ లో జాయిన్ అవుతున్నారో ఆ క్రమంలోనే మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. మీ వంతు వచ్చేంత వరకు వేచి ఉండాలని మనవి. అలాగే ఒక యూజర్ ఐడి నుంచి ఒక ప్రశ్నకి, అలాగే ఒక జూమ్ పార్టిసిపెంట్ కి ఒక ప్రశ్నకి మాత్రమే ముందుగా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఒక ఫాలో అప్ క్వశ్చన్ అడగచ్చు. పూర్తిగా వేరే అంశానికి సంబంధించిన ప్రశ్న అయితే చివరిలో సమయాన్ని బట్టి మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. జూమ్ లో జాయిన్ అయిన పార్టిసిపెంట్స్ మీరు ప్రశ్న అడగడము, వివి గారి జవాబు చెప్పడం పూర్తి అయిపోతే కనుక మీరు జూమ్ నుంచి లీవ్ అయిపోయి యూట్యూబ్ లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించాలని మనవి. మీరు జూమ్ లో ఉన్నారంటే ప్రశ్న అడగడం కోసమే ఉన్నారని మేము భావిస్తాం కనుక కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడం కోసం ఈ రీతిలో మాకు సహకరించాలని మనవి చేస్తూ ఈ రోజు కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ముందుగా లైవ్ చాట్ లో షైనీ అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న. వివు గారు, గుడ్ ఈవినింగ్ బ్రదర్. యా బ్రదర్ యశ్వంత్, గుడ్ ఈవినింగ్. Am I coming through clearly? yes Okay, yes. లైవ్ చాట్ లో షైనీ అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న. యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనంలో నాశన పుత్రుడు తప్ప నీవు నాకు అనుగ్రహించిన వారిని కాపాడి తిని అని యేసు ప్రభు అంటారు. అంటే నాశన పుత్రుడు కూడా కుమారునికి తండ్రి అనుగ్రహించిన వాడు, కానీ లేఖనం నెరవేరినట్లు నాశన పుత్రుడు నశించిపోయాడు అని అర్థం చేసుకోవచ్చా? తెలియజేయగలరు. ఓకే. యా, ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, రక్షించాలనే ఉద్దేశంతో ఎవరినైతే తండ్రి కుమారునికి అనుగ్రహించారో వారిలో ఎవరు కూడా నశించిపోలేదు. కానీ కుమారుని చేత రక్షింపబడడం కోసం కాదు యూదా ఆయనకు అప్పగించబడింది. ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం అతని ద్వారా నెరవేరాల్సి ఉండింది. దాని గురించి మొదటి నుంచే యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ అలాంటి వాడు వాస్తవానికి పుట్టకుండా ఉంటే అతనికి బాగుండేది అన్నటువంటి మాటలు కూడా చాలా సందర్భాల్లో చెప్పడం. నేను మీ 12 మందిని ఎన్నుకున్నాను కదా, మీలో ఒకడు సాతాను అన్నటువంటి మాట కూడా ప్రభు చెప్పడం మనం చూస్తా ఉన్నాం. సో ప్రత్యేకంగా
యేసుక్రీస్తు ప్రభు విషయంలో అతను ఏ కార్యాన్ని అయితే చేశాడో యూదా ఇస్కరియోతు, అది యేసుక్రీస్తు విషయంలో అనుమతించబడడం ద్వారా లేఖనాలు నెరవేర్చబడడం కోసమే తన 12 మందితో పాటుగా తనకి ఇవ్వబడినటువంటి 12 మందితో పాటుగా లేదా 12 మందిలో ఒకరిగా యూదా కూడా యేసుక్రీస్తుకి అప్పగించబడ్డాడే తప్ప అతని రక్షణ ఉద్దేశించి కాదు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో రక్షించాలనే ఉద్దేశంతో ఎవరినైతే తండ్రి అప్పగించారో వారిలో ఎవరిని కూడా ఆయన నష్టపోలేదు. వాస్తవానికి యూదా ఇస్కరియోతుకు ఉన్న పేరే నాశనపుత్రుడు అనేది, అంటే నరకపుత్రుడు, సన్ ఆఫ్ పర్డిషన్ అని దాన్ని ట్రాన్స్లేట్ చేశారు. పర్డిషన్ అంటే నరకం అని అర్థం. సో హిస్ వెరీ టైటిల్ ఇస్ ద సన్ ఆఫ్ పర్డిషన్. అతను నరకానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా అతను తన స్థానానికి వెళ్ళాడు అన్నటువంటి మాట అపోస్తులైన పేతురు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 16 నుంచి ఉన్నటువంటి సందర్భంలో ప్రస్తావించడం మనం చదువుతాం. అక్కడ యూదా గురించి 16 నుంచి దాదాపుగా 20 వచనం వరకు ఉందనుకుంటాను. ఇంకా ముందుకు చదివితే అర్థమవుతుంది. ఆ మాటలు అక్కడ చెప్పబడడం చాలా స్పష్టంగా చూస్తాం మనం. అంటే యూదా తన స్థానానికి వెళ్ళాడు అన్నటువంటి మాట చెప్పబడింది అనమాట. సో డెఫినెట్లీ ద ఇంటెన్షన్ వాజ్ నాట్ సో దట్ జీసస్ కెన్ సేవ్ హిమ్, దట్ హీ వాజ్ గివెన్ టు జీసస్. అంటే యేసుక్రీస్తు అతన్ని రక్షిస్తాడనే ఉద్దేశంతో కాదు తండ్రి అతన్ని యేసుక్రీస్తుకి అప్పగించింది అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవచ్చు ఓవరాల్ గా లేఖనాల సారాంశం మనం చూసినప్పుడు. ఆ తర్వాత నవీన్ కుమార్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి పరిచయం చేసుకొని మీ ప్రశ్న. వందనాల బీబు గారండి. నా పేరు నవీన్ కుమార్, నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. నవీన్ గారు, అంటే మీ బైబిల్ మిషన్ గురించి ఆల్రెడీ మీరు ఆర్టికల్స్ అదే మీ యాప్ నుంచి నేను డౌన్లోడ్ చేసుకున్నాను, అలాగే అది ప్రింట్అవుట్ చేశాను, చదివాను. బైబిల్ మిషన్ కొంచెం గట్టిగా మాట్లాడతారా? కొంచెం పెద్దగా మాట్లాడండి. ఓకే బ్రదర్, నా వాయిస్ వస్తుంది బ్రదర్? వస్తుంది, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఓకే బ్రదర్. బైబిల్ మిషన్ గురించి మీరు మీ చదివానండి, మీరు రాసినవి అన్ని కూడా చదివాను, అలాగే బోధ గురించి కూడా చదివాను నేను. ఓకే. అయితే బైబిల్ మిషన్ నుంచి ఒక సంఘం అయితే మళ్ళీ సపరేట్ గా విడిపోయి వధువు సంఘం అని పెట్టుకుని ఒక ఆయన అయితే నాకు మా రిలేషన్ లోనే కనిపించారు. ఆయన ఆ సంఘం పేరు అయితే నేను ఒకసారి చెప్తాను, ఒకసారి లైన్ లో ఉంటారు. మరణాత దేవదాసు వధువు సంఘ దేవాలయం. మరణాత దేవదాసు వధువు సంఘ దేవాలయం అంటే దేవదాసు గారి వధువు, అది యేసుక్రీస్తు వధువు కాదు. అది నాకు అర్థం కాకే బ్రదర్, నేను లాస్ట్ వీక్ నుంచి చెప్దామని నేను అనుకుని మళ్ళీ ఈసారి చెప్దాం, ఇప్పుడు ఈ టైంలో చెప్పాను అనమాట. అయితే ఈ పాస్టర్ ప్రత్యేకంగా ఈ బైబిల్ మిషన్ నుంచి సపరేట్ గా విడిపోయి, అంటే బైబిల్ మిషన్ సంబంధం లేకుండా తనకు తాను నేను బైబిల్ మిషన్ బయటకు వచ్చాను, అయినా సరే ఆ పేరు పెట్టుకుని ఇలాగా బైబిల్ మిషన్ మరణాత వధువు సంఘం అని పెట్టుకుని ఒక కొమ్ము అని పట్టుకున్నాడు బ్రదర్. ఆయన కొమ్ము అభిషేకం అని చేస్తాడంట ప్రతి ఆదివారం. ఒక కొమ్ము అయితే చేతిలో పట్టుకుని ఒక ఫోటో అయితే తీసుకున్నాడు. ఆ క్యాలెండర్ అయితే మా ఇంట్లోకి కనిపించింది. జనవరి నెలలో ఆయన స్వయంగా తీసుకొచ్చి మాకు ఇంటికి ఇచ్చారు. అప్పటి నుంచి నాకు అది చూస్తున్నప్పుడల్లా నాకు ఈ కొమ్ము ఏంటి, కొమ్ము దేవ సంఘం వధువు సంఘం ఏంటి అంటే నాకు అర్థం కావట్లేదు బ్రదర్. ఎప్పటి నుంచి అడుగుదాం అనుకున్నాను, అందుకని చెప్పి ఇప్పుడు. అంటే ఎవరికి తోచింది వాళ్ళు చేసుకుంటూ ఉంటే అది మనకు అర్థం కావాలని నియమం ఏమీ లేదు కదండి నవీన్ గారు. ఇప్పుడు వాక్యంలో ఉన్నటువంటి ఒక విషయాన్ని మనకు అర్థం కాకపోతే అదేంటో మనం పరిశీలించి అర్థం చేసుకుని దాన్ని మనం కూడా అది వాక్యానుసారం కాబట్టి పాటించే ప్రయత్నం చేస్తాము. కానీ ఎవరికి తోచింది వాళ్ళు చేసుకుంటూ వెళ్తే మనం దానికి అర్థం వెతకాల్సినటువంటి అవసరం ఏముంది? వాళ్ళని తిరస్కరించడమే సరైనటువంటి మార్గం కదా. వాళ్ళు చేస్తున్న దాని వెనకాల అర్థం ఏమున్నా మనకు దాంతో సంబంధం ఏంటి? అసలు వీళ్ళు బైబిల్ మిషన్ నుండి వేరుగా బయటకు వచ్చారు అని అంటే అసలు ఎందుకు బయటకు వచ్చారు అన్నది ప్రధానమైన విషయం. బోధపరంగా బయటకు వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళు. అంటే బోధ కారణంగా విభేదించి ఇది తప్పుడు బోధ కాబట్టి దీంట్లో మేము ఉండవని చెప్పి బయటకు వచ్చిన వాళ్ళు కాదు. అలా వచ్చుంటే మళ్ళీ దేవదాసు గారి ఊసెత్తుండే వాళ్ళు కాదు. అసలు దేవదాసు వధువు సంఘం అని పెట్టుకున్నారంటేనే అర్థమవుతుంది వాళ్ళ పరిస్థితి ఏంటో మనకి. దాంతో పాటుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళకి చాలా ఆర్థికంగా లేకపోతే వ్యక్తిగతంగా చాలా తేడాలు వచ్చి ఉంటాయి చాలా విషయాలు. అలాంటి కారణాలని బట్టి కూడా బయటకు వచ్చే వాళ్ళు ఉంటారు చాలా మంది. ఏం వ్యక్తిగత తేడా వచ్చిందో, ఏం వ్యక్తిగత విషయాలని బట్టి, ఆర్థిక విషయాలని బట్టి తేడా వచ్చిందో మనకు తెలియదు బేసికలీ. కానీ అలాంటి కారణాలను బట్టి, వ్యక్తిగత కారణాలను బట్టి బయటకు వచ్చేస్తారు వీళ్ళు. వచ్చి ఇంకో దుకాణం పెట్టుకుంటారు, దానికి సంఘం అని పేరు పెడతారు మళ్ళీ. ఓకే. కానీ వీళ్ళేమి బోధ అర్థం చేసుకొని బైబిల్ మిషన్ వాళ్ళు బోధించేది బైబిల్
కి తగినట్టు బైబిల్ ప్రకారంగా ఉన్నటువంటి బోధ కాదు. కాబట్టి దాన్ని మనం విసర్జించి బయటికి రావాలన్నటువంటి అవగాహనతో వచ్చింది ఏమీ కాదు. అలా అయితే బైబిల్ మిషన్ని వాళ్ళు ఖండించి ఉండేవాళ్ళు. బైబిలే బోధించేది, వీళ్ళు కూడా బోధించి ఉండేవాళ్ళు. బైబిల్ని గౌరవించి బైబిల్ మిషన్ని తిరస్కరించి బయటకు వచ్చిన వాళ్ళు ఏం కాదు వీళ్ళు. వేరే వేరే కారణాలను బట్టి బయటకు వచ్చినటువంటి వాళ్ళు. వాళ్ళ ద్వారా ఇంకా నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనము లేదు. వాళ్ళు బయటకు వచ్చారన్న దాన్ని బట్టి మనం సంతోషించడానికి ఏమీ లేదు అందులో. అంటే పర్టికులర్ గా బ్రదర్ ఇది ఆ. ఒక కొమ్మను పట్టుకుని ఇది కొమ్మాభిషేకం అని చేస్తున్నాడు అంటే ఇతను ఇంకా తప్పుడు బోధ కదా బ్రదర్ అది. తప్పుడు అంటే బైబిల్లో లేనిది ఏది చేసినా కూడా తప్పుడు పోతే కదండి మరి. అవునండి, అవును, అదే ఖచ్చితంగా. అంతే. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నవీన్ కుమార్ గారు. తర్వాత శామ్ ఫ్రమ్ వైజాగ్ అనే అడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడుగుతాం. ప్రజలు బ్రదర్ బ్రదర్ నేను శ్యామన్ అండి, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. నా క్వశ్చన్ ఏంటంటే అండి, బత్సెబా పాపం అనే బుక్ మీరు వస్త్రధారణ విషయంలో రాశారు కదా, చదివిన తర్వాత అంటే ఇంతకు ముందే ఉంది, ఒక డౌట్ వచ్చింది. అంటే అందులో మీరు అంటే బైబిల్ కి కొంచెం వ్యతిరేకంగా ఉన్న వస్త్రధారణ గురించి కూడా కొనంగా ప్రతి వస్త్రధారణ గురించి కూడా వివరించారు అందులో. నా క్వశ్చన్ ఏంటంటే బ్రదర్, అంటే వాస్తవానికి మన కంట్రీలో కాకపోయినా అదర్ కంట్రీస్ లో వాళ్ళు అంటే వాళ్ళని కించపరచని ఉద్దేశంతో కాదు, కానీ వాక్యాన్ని పక్కన పెట్టుకొని చూస్తా ఉంటే వాళ్ళు వేసుకునే వస్త్రాలు గాని ఆ వస్త్రధారణ గాని ఆపోజిట్ జెండర్ ని శోధించే విధంగా ఉంటది, కానీ అది వాక్యానికి తగినట్లుగా ఉండదు కదా. మీరు చెప్పిన వస్త్రధారణలు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఆదేశాలు ఎక్కువగా అక్కడి నుంచే పుట్టుకొచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం ఎక్కువగా. అది ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు ఎక్కువగా పోనీ వాడతారని అనుకుంటాం, వాళ్ళు ధరిస్తారని. అంటే ఒక రక్షింపబడిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు అవతల కంట్రీస్ లో, అంటే దేవుని తెలుసుకున్నారు వాళ్ళు. దేవుని తెలుసుకునే వ్యక్తుల గురించి కాదు, దేవుని తెలుసుకొని క్రైస్తవులకు ఉన్న వాళ్ళ గురించే మనం మాట్లాడుకుంటే, వాళ్ళు ఆదివార సహవాసంగా కూడుకున్న వచ్చే చర్చిస్ లోనే వాళ్ళు వేసే వస్త్రాలు ఆపోజిట్ జెండర్ ను శోధించే విధంగా ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ వాళ్ళు కొంతమంది లేడీ పాస్టర్స్ కూడా వేసుకున్న వస్త్రాలు కూడా శోధించే విధంగానే ఉంటాయి. అని ఈ విధంగా వీళ్ళు వాక్యాన్ని చదువుతున్నా సరే, బోధిస్తున్న సహవాసం కూడుకుంటున్నా సరే, వీళ్ళకి అర్థం కావట్లేదా ఆ విధంగా వ్యతిరేకంగా ఉంటుంది వాక్యానికి, ఇలా ధరించకూడదు అని అలా ఆలోచన రావట్లేదు అంటారా? అసలు ఈ విధంగా ఉండి ఇలాగే ఆరాధన చేస్తూ ఉంటున్నారు వీళ్ళు క్రైస్తవులుగా అక్కడ. రక్షణ విషయంలో దేవుడు ఏ విధంగా వీళ్ళని ట్రీట్ చేయొచ్చు? అంటే రక్షింపబడిన వారు అని మనం అనుకోవచ్చా వీళ్ళని? అంటే ఎక్కువ శాతం క్రైస్తవులు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కువగా క్రైస్తవులుగా పరిగణించబడతారు. 90% మంది ఆల్మోస్ట్ అలాంటి వస్త్రధారణలోనే ఉంటారు, పురుషులు గాని స్త్రీలు గాని ఆపోజిట్ జెండర్ శోధించే విధంగానే ఉంటాయి ఎక్కువ శాతం. వీళ్ళ రక్షణ విషయము ఏమై ఉంటుందా అని అంటారు వాక్యం ప్రకారం చూసి? బ్రదర్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, బత్షెబా పాపము అనేటటువంటి ఆర్టికల్ సిన్ ఆఫ్ బత్షెబా అని ఇంగ్లీష్ లో రాయబడినటువంటి ఆర్టికల్ తర్జుమా, అది మేము రాసింది కాదు. ఫస్ట్ పాయింట్. సో అయితే ఈ సిన్ ఆఫ్ బత్షెబా అనేటటువంటి ఆర్టికల్ రాసింది ఒక అమెరికన్, అంటే ఒక విదేశీయుడే రాశాడు అది. సో అంటే కాకపోతే అతని పేరు చెప్పుకోలేదు, ఆథర్ అన్నోన్ అని పెట్టుకున్నాడు. అంటే ఆథర్ అన్నోన్ అని కాదు, ఆథర్ తన పేరు డిస్క్లోజ్ చేయలేదు. మేము ఆథర్ అన్నోన్ అని పెట్టాము, అందుకే రచయిత ఎవరో తెలీదు, అజ్ఞాత క్రైస్తవుడు అని పెట్టాము, తెలియని వ్యక్తి రాశాడు కదా. కాకపోతే అమెరికన్ అని ఎందుకు తెలుస్తుంది అంటే, ఈ అమెరికా దేశాన్ని ఇట్లా మన అమెరికా దేశాన్ని ఇలా సంబోధిస్తూ రాశాడు అనమాట కొన్ని సందర్భాల్లో. మన అమెరికన్ స్త్రీలకు కూడా తెలీదా, ఇట్లాంటి కొన్ని పదాలు ఆయన వాడటం జరిగింది అనమాట. అంటే తాను ఒక అమెరికన్ అనే సూచనలు ఇచ్చే విధంగా అందులో కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి యాక్చువల్లీ. కాబట్టి ఆథర్ అమెరికన్ అని చాలా క్లియర్ గా తెలుసు మనకి. ఓకే, సో ఎక్కడైనా ఈ దేశాన్ని బట్టి ఏమి ఉండదు బ్రదర్. ఆత్మీయత, ఆధ్యాత్మికత అనేది దేశం పైన ఏం ఆధారపడి ఉండదు. ఏ దేశంలో అయినా వేషధారణతో ఉన్నటువంటి క్రైస్తవులు ఉన్నారు, నిజమైనటువంటి క్రైస్తవులు కూడా ఉన్నారు. అక్కడ కూడా ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు. అయితే అక్కడ ఎక్కువ మంది క్రైస్తవులే ఉన్నారు, వాళ్ళు నమ్మకంగా క్రైస్తవాన్నే పాటిస్తున్నారు అనుకోవడానికి అస్సలు అవకాశమే లేదు. మనం చాలా పరిగణించబడతారు అలా పరిగణించబడతారు, ఎందుకంటే ఒకప్పుడు అవి క్రిస్టియన్ నేషన్స్ గా ఉన్నాయి. కానీ 1970s లోనే వాళ్ళు ఎప్పుడో నిర్ణయం తీసేసుకున్నారు, ఈ పదాజ్ఞలు అనేవి మనకు పబ్లిక్ లైఫ్ స్ట్రీమ్ లో ఎక్కడ, పబ్లిక్ లైఫ్ లోకి ఎక్కడ కూడా దీన్ని తీసుకురావడానికి వీల్లేదు, మా స్వేచ్ఛ మాకు ఉండాలి, బైబిలే మా మా జీవన విధానాలను అన్నింటినీ కూడా బైబిలే నిర్దేశించే ఒక
నియమంగా మేము అంగీకరించడానికి సిద్ధంగా లేము అన్నటువంటి ఒక తీర్మానం వాళ్ళు అప్పుడు తీసుకున్నారు. అప్పటి నుంచి దిగజారటం అనేది చాలా స్పష్టంగా కనబడింది. అంటే ఎప్పుడైతే క్రైస్తవాన్ని పక్కన పెట్టారో అప్పుడే వారు నైతికంగా దిగజారటం అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్యూరిటన్ కాలనీస్ ఏర్పడిన సమయం నుండి కూడా చాలా నమ్మకంగా బైబిల్ని పాటిస్తూ చాలా ఆదర్శవంతమైనటువంటి క్రైస్తవ దేశాలుగా ఉన్నటువంటి ఈ దేశాలు ఎప్పుడైతే బైబిల్ గ్రంథాన్ని పక్కన పెట్టాయో అప్పుడు అన్ని విలువలు వాళ్ళు మర్చిపోవడం, బైబిల్ నేర్పించినటువంటి నైతిక విలువలన్నీ మర్చిపోవడం, ఇష్టానుసారమైనటువంటి జీవితాలు వాళ్ళు జీవించడం, విచ్చలవిడితనం, తర్వాత స్వలింగ సంపర్కం, తర్వాత సహజీవనం, ఇట్లా బైబిల్ బోధించేటటువంటి అన్ని రకాల, బైబిల్ వ్యతిరేకించేటటువంటి అన్ని రకాల అలవాట్లు వాళ్ళు చేసుకున్నారు. బైబిల్ బోధించేటటువంటి విలువలన్నింటినీ పక్కన పెట్టేశారు. సో అది వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి వస్త్రధారణ విషయంలో వాళ్ళు అవిధేయంగా ఉండడం అనేది చాలా చిన్న విషయం నిజానికి, వాళ్ళు చేసే మిగతా పనులతో పోల్చుకుంటే. వాళ్ళని ఏ విధంగా కూడా క్రైస్తవ దేశాలను పోల్చుకోవడానికి వీల్లేదు. అందులో అమెరికన్ బోధకుడే బాగా పేరుగాంచినటువంటి చాలామంది బోధకులు కాన్స్టెంట్గా చెప్పే ఒక స్టేట్మెంట్ ఏంటి అని అంటే, దేవుడు ఒకవేళ అమెరికా దేశానికి తీర్పు తీర్చకపోతే సొదొమ గొమొరా దేశాలని మళ్ళీ బ్రతికించి వారికి క్షమాపణ అడగాల్సి ఉంటుంది, దేవుడు వారిని క్షమాపణ అడగాల్సి ఉంటుంది అన్నటువంటి మాట చాలాసార్లు చెప్తారు. ఇఫ్ గాడ్ డజంట్ జడ్జ్ అమెరికా దెన్ హీ విల్ హ్యావ్ టు రైజ్ అప్ సొడొమ అండ్ గొమొరా అండ్ అపాలజైజ్ టు దెమ్ అంటూ ఉంటారు. అంటే అంత చెడిన దేశంగా ఉంది ఇది. సో న్యాయవంతుడైనటువంటి దేవుడు సొదొమ గొమొరాకు తీర్పు తీర్చినటువంటి దేవుడు వీళ్ళకి కూడా ఖచ్చితంగా తీర్పు తీర్చేవాడిగానే ఉంటాడు. అలా కాకపోతే దేవుడే తన నీతిని తప్పినవాడు అవుతాడు అన్నటువంటి భావంలో అక్కడ ఉన్నటువంటి పాపం యొక్క తీవ్రతను వ్యక్తపరచడానికి చాలామంది మాట్లాడిన సందర్భాలు చాలాసార్లు చూసాం మనం. కాబట్టి వాళ్ళని చూసి వీళ్ళు క్రైస్తవులు కదా, వీళ్ళు ఇలా ఉన్నారేంటి అని మనం ఏం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు క్రైస్తవాన్ని ఎప్పుడో పక్కన పెట్టేశారు. అయినా అలాంటి దేశంలో కూడా క్రైస్తవం కోసం నిలబడేటటువంటి వాళ్ళు, క్రైస్తవ విలువల కోసం నిలబడేటటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. సో యా, అది బ్రదర్. అంటే వీళ్ళు అంటే రక్షణ విషయంలో చూస్తే కనుక, వాక్యాన్ని చూస్తే కనుక వాళ్ళు రక్షింపబడలేదు అన్నట్టుగా పరిగణించాలి ఇంకా. యా, మీరు స్త్రీ పాస్టర్లు కూడా అట్లా వేసుకుంటున్నారు, ఉమెన్ పాస్టర్స్ కూడా వేసుకుంటున్నారు అన్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్ పాస్టర్స్ అయ్యారు అని అంటేనే వాళ్ళు వాక్యాన్ని పక్కన పెట్టారని అర్థం కదా, పక్కన పెట్టేశారు అన్నారు కదా. తర్వాత ఇంకేం చేసినా ఇంకా మనం దాన్ని అంటే 1970లో వీళ్ళు ఇలా అనుకున్నారు అని అన్నారు కదా, అంటే అది ఏ సిచ్యువేషన్ అంటే అలా ఏమైనా అనుకున్నారు, తీర్మానం చేసుకున్నారు? ఇది వరకు అక్కడ వాళ్ళ న్యాయస్థానాల్లో, వాళ్ళ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి చోట కూడా ఈ 10 ఆజ్ఞల్ని రాసించేవాళ్ళు పబ్లిక్ ప్లేసెస్ లో. అవన్నింటిని కూడా తొలగించేశారు. అంటే పబ్లిక్ ప్లేస్ లో సెక్యులర్ ఎన్వైరన్మెంటే ఉండాలి, ఇలా 10 ఆజ్ఞలు బైబిల్ శాసించడం అనేది ఉండకూడదు అన్నటువంటి ఒక తీర్మానం వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఆ టైంలో లిబరల్ అయిపోవడం అనేది ఎక్కువగా చాలా ప్రస్ఫుటంగా కనబడడం అనేది జరిగింది అనమాట. స్వేచ్ఛావాదము చాలా పబ్లిక్ లైఫ్లోకి చాలా ఓపెన్గా రావడం అనేది ఎక్కువగా కనబడింది అనమాట ఎర్లీ 1970s లో. సో అది బ్రదర్. ఓకే రైట్. ఇంకో క్వశ్చన్ ఏమన్నా అడగచ్చండి బ్రదర్? ఇంకో క్వశ్చన్ ఏంటండి అంటే, ఒక చర్చ్ లో ఒక సంఘ కాపరి గారు ఆయన బల్ల ఇచ్చేటప్పుడు ఒక వ్యక్తిని సహకారిగా తీసుకుంటున్నారు అనమాట. అంటే వేరే చర్చ్ లో జరిగిన విషయం ఒక వ్యక్తి నాకు చెప్పారు. అంటే ఆ సహకారిగా ఉన్న వ్యక్తి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా రక్షించబడలేదు, వాళ్ళ కుమారులు అనమాట, వాళ్ళకి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, వాళ్ళు రక్షించబడలేదు. అంటే ఈ సహకారిగా ఉంటున్న ఆ కాపరి దగ్గర సహకారిగా ఉంటున్న ఆ వ్యక్తిని పాస్టర్ గా సడన్ గా తొలగించేశారనమాట. మీ కుమారులు రక్షించబడలేదు కదా, కాబట్టి అతను సంఘ కాపరిగా లేడు, అక్కడ అసిస్టెంట్ పాస్టర్ గా ఏం లేడు, జస్ట్ ఈ బల్లా ఇచ్చేటప్పుడు టైంలోనే ఆ ద్రాక్ష రసం పోయడం విషయంలో, లేదంటే బ్రెడ్ అది అందించే విషయంలో అతను హెల్ప్ చేస్తా ఉంటారు అనమాట. అలాంటి వ్యక్తిని అలా తొలగించేశారనమాట. అంటే వాళ్ళిద్దరికి, వాళ్ళ కొడుకులిద్దరికి మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళ విషయంలో వాళ్ళు చూసుకున్నారు, కానీ వాళ్ళు రక్షణ పొందుకోలేదన్నమాట. అంటే అసలు బల్ల ఇచ్చే విషయంలో కూడా కాపర్లే ఇవ్వాలా అనేది ఒక ప్రశ్న అండి. ఇంకోటి ఏంటంటే, అంటే వాళ్ళు మేజర్స్, మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళు రక్షింపబడలేదని చెప్పి ఇప్పుడు అధ్యక్షగా ఉన్నారు అనుకోండి, ఏదైనా ఒక పాస్టర్ గారు కానీ లేదంటే ఒక సంఘ పెద్ద కానీ ఉంటే వాళ్ళని తొలగించాలి అలాగా? లేదండి, ఇప్పుడు వాస్తవానికి వాళ్ళకి వివాహం అయిపోయింది, వాళ్ళ సెటిల్మెంట్స్ వాళ్ళకి అయిపోయాయి అన్నప్పుడు ఇతని అధికారం కింద లేరు కదా వాళ్ళు. ఇతని అధికారం కింద ఉన్నటువంటి పిల్లల్ని ఇతను క్రమశిక్షణలో పెంచాలి అన్నటువంటి ఒక నియమం ఉంటుంది. అది ఎప్పుడు అంటే తల్లిదండ్రులు పిల్లల్ని పెంచేటటువంటి ఒక స్టేజ్ ఉంటుంది కదా, ఆ స్టేజ్లో చెప్పబడినటువంటి మాట అది. కానీ పిల్లలు వాళ్ళుగా కుటుంబాలుగా ఏర్పడిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల నియంత్రణ కింద లేనటువంటి, ఆ అధికారం కింద లేనటువంటి ఆ సమయంలో
వాళ్ళు చేసేటటువంటి చర్యలకి వీళ్ళని ఎలా బాధ్యులుగా ఎంచుతారు? కాబట్టి అది వాక్యాన్ని అపార్థం చేసుకోవడం వల్ల చేస్తున్నటువంటి చర్య. సో అంటే ఇప్పుడు రక్షణ అనేది దేవుడు ఇచ్చే అనుగ్రహం. అది కుటుంబంలో ఒక వ్యక్తి మాత్రమే రక్షింపబడి ఉండి మిగతా వాళ్ళు ఎవరు రక్షణలోనికి రాలేదు అని అంటే ఇంకా ఆ వ్యక్తిని పరిచర్యలోకి మనం తీసుకోవడానికి వీలు లేదు అన్నటువంటి నియమాన్ని ఎట్లా పెడతారు? ఆల్రెడీ క్రైస్తవ కుటుంబంగా కొనసాగుతూ ఆ తర్వాత అతను భార్య పిల్లల్ని వాక్య క్రమం ప్రకారం చూసుకోకుండా ఉన్నటువంటి ఒక పరిస్థితిలో ఆ సంఘంలో ఆయన అధ్యక్షుడిగా ఎలా ఉంటాడు అన్నటువంటి మాట ఒక సందర్భంలో చెప్పబడింది. కానీ దాన్ని ఒక్కడే విశ్వాసిగా ఉన్నటువంటి ఒక కుటుంబము విషయంలో తీసుకొచ్చి ఆ నియమాన్ని ఎలా పెడతాం మనం? అందులోనూ వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇతని అధికారం కింద లేరు. సో అది వచనాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా చేస్తున్నటువంటి ఒక అంటే ఒక తొందరపాటు అని అనుకోవచ్చు మనం. ఈ బల విషయంలో ఒక సంఘ కాపరి ఇవ్వాలంటారండి, లేకపోతే ఏంటండి సహకారులుగా అలాగా మనం తీసుకోకూడదా? ఆ పరిచర్య చేసే టైంలో, బల్ల పరిచర్య చేసే టైంలో సహాయం కింద అంటే సంఘంలో కొంతమంది సంఘ పెద్దలను కూడా నిలబెడతా ఉంటారు 7 అని చెప్పి. అవును. మన అపోస్తల కార్యాలయంలో ఉన్న సిచ్యువేషన్ బట్టి 7 సంఘ పెద్దలు అంటే సంఘ పెద్దలు అధ్యక్షుడన్నా కాపరన్నా అంతా ఒకటే కదా, పాస్టర్స్. అంటే ఆ రోజు ఆరాధనకు ఎవరైతే అధ్యక్షత వహిస్తున్నారో అతని ఆధ్వర్యంలో అతనితో పాటు సహకరిస్తూ వేరే వాళ్ళు కూడా సహకరిస్తూ ఇవ్వచ్చు బ్రదర్ ఎవరైనా. ఓకే, సహకారులుగా ఉండొచ్చు. సంఘ అంటే కాపరిగా ఉండనవసరం లేదు సంఘంలో అతను. అవును, కానీ ఎవరైతే అధ్యక్షత వహిస్తున్నారో అతని ఆధ్వర్యంలోనే చేయడము అంటే యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే ఆయనే స్వయంగా రొట్టె అది విరిచి తన శిష్యులకి ఇచ్చాడో అట్లాగే అధ్యక్షత వహిస్తున్నటువంటి ఆ కూడికలో యేసుక్రీస్తు ప్రభు అధ్యక్షుడుగా ఉండి ఆయన చేశాడు కదా ఆ పని. ప్లస్ అది అధికారంతో కూడా చేసేటటువంటి పని కాబట్టి అది కాపరి కానీ లేకపోతే కాపరి ఆ రోజు ఆరాధన కోసం నియమించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో చూసుకోమని ఆ సంఘ పెద్ద కానీ చేయాలి. అతనితో పాటు ఎవరైనా సహకరించవచ్చు. ఆ బలలో పాల్గొనేటటువంటి వాళ్ళు వేరే వాళ్ళు సహకరించవచ్చు అది పంచిపెట్టడంలో మిగతా విషయాలు. అంటే అపోస్తల కార్యంలో 6వ అధ్యాయంలో ఈ అపోస్తలులు మేమే చేయాలా ఆహారం పంచిపెట్టడం, మేము వాక్యం ముందు ప్రార్థన మేము అది వాక్యాన్ని ప్రార్థన మేము చూస్తాం కానీ ఈ ఆహారం పంచిపెట్టడం విషయం మీలో నేర్చుకోండి అని చెప్పారు కదండి. అది పరిచయం గురించి చెప్పినట్టు అది లెక్కను చూస్తే అది బల్లే అయితే అంటే వాళ్ళు కూడా సంఘ కాపర్లు కూడా ఉన్నట్టుగా ఉన్నారు కదా, సువార్థికులుగా ఉన్నట్టుగా ఉన్నారు కదా. 7 కూడా ఎన్నుకోబడిన 7 కూడా సువార్త ప్రకటించారు, అద్భుత కార్యాలు కూడా చేశారు. అంటే ఈ లెక్కను చూస్తే అసలు ఆ బలపరిచే ఓన్ ఒక కాపరి ఇవ్వాలన్నట్టుగా అర్థం చేసుకోవచ్చా అలాగా? కాదు బ్రదర్, అది వాళ్ళ ప్రేమ విందుల విషయంలో చెప్పబడినటువంటి మాట. అది ప్రభురాత్రి భోజనం విషయంలో మాత్రమే చెప్పినటువంటి మాట కాదు. అంటే బ్రాకెట్ లో కూడా బల్లల పరిచర్య అన్నట్టుగా బ్రాకెట్ లో అంటే అది కూడా బల్ల పరిచర్య కదా. వాస్తవానికి కూర్చోబెట్టి భోజనం పెట్టే ప్రతిదాన్ని అట్లాగే పిలిచారు, సర్వింగ్ టేబుల్స్ అని అన్నారు. అట్లా అని చెప్పి బల్లారాధనకు సంబంధించినటువంటి మాట అనుకోవడానికి వీల్లేదు. ఓకే, అంటే అది బల్ల పరిచయ విషయంలో వాళ్ళని ఎన్నుకోమని చెప్పలేదు, అంటే ప్రేమ విషయంలో ఎన్నుకోండి అన్నట్టుగా చెప్పారండి. ఎందుకంటే కొంతమందికి ఆహారం పెట్టే విషయంలో నిర్లక్ష్యం చేయబడుతున్నారు కొంతమంది స్త్రీలు విధవరాండ్ల విషయంలో. రైట్. సో అంటే బల్ల ఇచ్చేటటువంటి సమయంలో నిర్లక్ష్య పెట్టబడడం అనేది దానికోసం కొంతమందిని నియమించడం అనే అంత అవసరం లేదు కదా దానికి. కానీ ఆహారం పంచిపెట్టేటటువంటి విషయంలోనే జరిగినటువంటి అంటే బల్ల కూడా భోజనం లాగా ఆ టైంలో ఆ రకంగా తినేవారు కదా. అంటే మనం అంటే చిన్న ముక్క రొట్టె అనుకుంటున్నాం కదా, కానీ అలా కాకుండా కొంచెం ఎక్కువగా తీసుకునేవారు అనుకుంటున్నారు. అలా కాదు బ్రదర్, ప్రేమ విందులో భాగంగా ఈ బల్ల ఆరాధన అంటే మనం ఏదైతే ఇప్పుడు ప్రభురాత్రి భోజనం అని అంటున్నామో ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇచ్చాడు అన్నటువంటి ఆచారం ఏదైతే చెప్తున్నామో అది ప్రేమ విందులో భాగంగా చేసేవాళ్ళు. ఓకే, ఇప్పుడు కూడా అలా మనం చేసుకోగలిగితే మంచిదే, కానీ అలాగే చేయాలని నియమం ఏం లేదు. కొన్నిసార్లు అలా చేసే వీలు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఈ ఒక్క ఆచారం మాత్రమే ఏదైతే చెప్పబడిందో ఒక్క రొట్టెను ఎత్తుకొని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇచ్చారు, ఒక పాత్రలోనిది తీసుకుని అందరూ తాగారు అన్నటువంటి ఆ ఆచారం ఏదైతే ఉందో అది కదా యాక్చువల్గా యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తానికి సూచనగా చెప్పబడింది. సో అది చేయొచ్చు. దానికి ప్రత్యేకంగా ప్రతిసారి ప్రేమ విందు ఉంటేనే చేయాలి అన్నటువంటి నియమం ఏమీ చెప్పబడలేదు. ఆదిమ సంఘంలో అలా చేశారు. ఎందుకంటే వాళ్ళు కలిసి భోజనం చేసేవాళ్ళు కాబట్టి ఆ సమయంలో అది చేయడానికి అనువుగా ఉండేది, అలాగే చేశారు. సో ఇప్పుడు కూడా మనం అలా చేసుకోగలిగితే మంచిదే. అలా చేసుకోలేని పరిస్థితిలో బల్ల తీసుకోకూడదు అన్నటువంటి నియమం పెట్టుకోకూడదు. మళ్ళీ అలా చేసే సంఘాలు కూడా ఉన్నాయి కొన్ని. సో
ఆ, ప్రభు శరీర రక్తాలకు సాదృశ్యంగా చెప్పబడింది ఈ ప్రభురాత్రి భోజనంలో చేసేటటువంటి ఈ ప్రత్యేకమైన చర్య మాత్రమే అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రేమ విందు మొత్తము యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలని సూచించేటటువంటి ఆచారం కాదు. యా రైట్. ఓకే బ్రదర్, ఎస్ బ్రదర్. థ్యాంక్ యూ సామ్ గారు. తర్వాత చర్య అని నుంచి అడిగినటువంటి ప్రశ్న, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం ప్రకారం యేసు ప్రభు జగత్పునాది వేయబడక మునిపై వధించబడ్డా లేదా వధించబడడానికి నిర్ణయించబడ్డా? జగత్పునాది వేయబడక మునిపై వధింపబడితే అది ఎలా తెలియజేయండి, అది ప్రశ్న. ఓకే, అంటే ఇప్పుడు చాలా కార్యాలు, దేవుడు చేసినటువంటి చాలా కార్యాలు లేదా చేయబోయేటటువంటి చాలా కార్యాలు ఇదివరకే జరిగిపోయినటువంటి కార్యాలుగానే ప్రస్తావించబడ్డాయి. దేవుని నిర్ణయంలో ఉన్నటువంటి విషయాలు కూడా, అంటే దేవుని నిర్ణయాలు ఎంత స్థిరమైనవి అని అంటే, ఎంత ఖచ్చితమైనవి అని అంటే, అవి జరిగిపోయాయనే పరిగణనలోనికి తీసుకోవచ్చు అనమాట. మనం ఆ భావంలో ఇంకా జరగనటువంటి విషయాలు కూడా జరిగినట్టుగా ప్రస్తావించడం అనేది లేఖనాల్లో చాలా సాధారణంగా చూస్తాం మనం. సో యేసుక్రీస్తు ప్రభు లోకారంభం నుండే వధింపబడిన దేవుని గొర్రెపిల్ల అంటే లోకారంభం నుండే వధింపబడ్డానికి దేవుని చేత నిర్ణయించబడ్డాడు. ఇప్పుడు యోహాను కూడా ఆయన్ని పరిచయం చేస్తున్నప్పుడు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటే అప్పటికే మోసుకుంటూ వెళ్తున్నాడా దేవుని గొర్రెపిల్లగా? కాదు కదా, తర్వాత ఇంకా 3.5 సంవత్సరాల తర్వాత కదా ఆయన సిలువ వేయబడింది. కానీ అది ఖచ్చితంగా జరగబోయేటటువంటి కార్యం కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా కంటిన్యూస్ టెన్స్లో లేదా జరిగిపోయినటువంటి ఒక క్రియగా అలా లేఖనాలు ప్రస్తావించడం అనేది చాలా సందర్భాల్లో చూస్తాం మనం. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో అనుకుంటా కదా, మనము యేసుక్రీస్తు ప్రభుతో పాటుగా సింహాసనం పైన కూర్చుండబెట్టాడు దేవుడు మనల్ని అన్నటువంటి మాటలు చదువుతున్నాం మనం. డూ యూ రికలెక్ట్ దట్ బ్రదర్ యశ్వంత్ ఇన్ ఎఫిషియన్స్ 2 2:6 అనుకుంటా, ఒకసారి చూస్తారా? చూస్తుంది. 2వ అధ్యాయంలోనే ఉంది, ఎక్కడ అనేది చూడాలి. అంటే భవిష్యత్తులో ఎప్పుడో జరగబోయేటటువంటి కార్యాన్ని జరిగిపోయినట్టుగా ఎలా ప్రస్తావిస్తుంది లేఖనం అని చెప్పడానికి ఇంకొక ఉదాహరణగా ఇది చూపిస్తున్నాను అనమాట. ఐ ఏబుల్ టు లొకేట్ ఇట్ బ్రదర్ యశ్వంత్? చూస్తున్నాండి. ఇంకొకసారి రిపీట్ చేస్తారా వర్డ్స్? అదే, యేసుక్రీస్తుతో పాటు వీఆర్ మేడ్ టు బి సీటెడ్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్ విత్ క్రైస్ట్. ఏడవ వచనం, క్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. కూర్చుండబెట్టను అంటే ఆల్రెడీ కూర్చుండబెట్టాడా? ఇప్పుడు మనం ఆల్రెడీ పరలోకంలో ఆయనతో పాటు సింహాసనంలో కూర్చుని ఉన్నామా? లేదు కదా, అది భవిష్యత్తులో జరగబోయేటటువంటి కార్యం అయినప్పటికీ కూడా అది జరిగిపోయినట్టుగానే మాట్లాడుతుంది లేఖనం. అంటే దేవుని నిర్ణయంలో ఆ విషయం ఎంత స్థిరంగా ఉంది అని అంటే అది జరిగిపోయినంత ఖచ్చితంగా దాన్ని మాట్లాడొచ్చు అనమాట. అలా లేఖనాలు చాలా సందర్భాల్లో చాలా విషయాల గురించి మాట్లాడుతుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం గురించి కూడా అంతే ఖచ్చితంగా ఆ విషయాన్ని, అంటే అది లోకారంభం నుండి నిర్ణయించబడినటువంటి విషయం, అందుకే అది ఖచ్చితంగా నెరవేరింది అన్నటువంటి భావంలో మాట్లాడుతున్నారు ప్రకటన గ్రంథంలో. ఓకే, సో ఐ హోప్ దట్ ఆన్సర్స్ ద క్వశ్చన్. తర్వాత షైని అని అడిగినటువంటి రెండో ప్రశ్న, అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనం ప్రకారం పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకోవాలా? అలాగే బాప్తిస్మం తీసుకున్న తర్వాతే పరిశుద్ధాత్మ వరం పొందుకుంటామా? ఈ వచనం యొక్క పూర్తి అర్థాన్ని తెలియజేయండి, ఎందుకంటే దీని మీద చాలా అపోహలు ఉన్నాయి. ఓకే, దాని మీద ఆల్రెడీ ఒక ఆర్టికల్ కూడా రాయడం జరిగింది. అది లింక్ లో మన సహోదరులు పోస్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అయితే అక్కడ గ్రీక్ లో వాడబడినటువంటి ఎయిస్ అనే ఒక పదం ఉంది. దాన్ని పాపక్షమాపణ నిమిత్తము అని అనువదించారు. పాపక్షమాపణ కారణంగా లేకపోతే పాపక్షమాపణ ఆధారంగా అని కూడా దాన్ని అనువదించవచ్చు. సో అది సందర్భాన్ని బట్టి రకరకాలుగా ఆ పదాన్ని అనువదించవచ్చు అనమాట.
సో పాపక్షమాపణ ఆధారంగా మీరు బాప్తిస్మం పొందండి అంటే మీరు పాపక్షమాపణ పొందారు కాబట్టి బాప్తిస్మం పొందండి అన్న భావంలో కూడా దాన్ని అనువదించడం సాధ్యం, ఎయిస్ అనేటటువంటి ఆ పదాన్ని. ఓకే, సో ఆ భావంలో మనము అనువదించడమే మిగతా బాప్తిస్మాన్ని గురించి ప్రస్తావించబడినటువంటి వాక్య సందర్భాలతో కూడా అది సరిగా పొసుగుతుంది. కాబట్టి ఆ భావంలోనే దాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. రక్షణ అనేది అంటే పాపక్షమాపణ అనేది రక్షణతో ముడిపడినటువంటి విషయం కాబట్టి అది క్రియల ద్వారా సంపాదించుకునేది కాదు అని లేఖనాలు స్పష్టంగా చెప్పిన తర్వాత మళ్ళీ బాప్తిస్మం తీసుకుంటే అది అనుగ్రహించబడుతుంది అని చెప్పడం వాక్యానుసారమైనటువంటి ఆలోచన కాదు అనేది అర్థం చేసుకోవాలి మనం. సో దాంతో పాటుగా బాప్తిస్మం తీసుకున్న తర్వాతే పరిశుద్ధాత్మ అనుగ్రహించబడతాడా అన్నటువంటి ఒక ప్రశ్న అడిగారు మీరు అపోస్తుల కార్యములు 2:38 ఆధారం చేసుకుని. కాకపోతే మీరు అపోస్తుల కార్యములు 10:44 నుంచి ఉన్నటువంటి వాక్య భాగాలు చదివితే కొర్నేలి ఇంట్లో అపోస్తులైన పేతురు ఇంకా మాట్లాడుతుండగానే వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్టుగా, ఆ తర్వాత వాళ్ళందరూ కూడా బాప్తిస్మం పొందినట్టుగా మనం చూస్తా ఉన్నాం. సో ఒక సందర్భంలో ఏమో బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆయన వారి మీదకి దిగినట్టుగా చూస్తున్నాం, ఇంకొక సందర్భంలో ఏమో వారు ఆయన మీదకి దిగిన తర్వాత వారు బాప్తిస్మం తీసుకున్నట్టుగా కూడా చూస్తా ఉన్నాం. కాబట్టి వీటిని ఆధారం చేసుకుని, ఈ సందర్భాలని ఆధారం చేసుకుని ఆ సీక్వెన్స్ ని మనం నిర్ణయించడం అనేది, అంటే ముందు వస్తాడా తర్వాత వస్తాడా అన్నటువంటి సీక్వెన్స్ ని మనం నిర్ణయించడం అనేది సరైనటువంటి ఆలోచన కాదు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పుడైతే మనం నిజంగా రక్షణ పొందామో అప్పుడు పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించబడ్డాడు, అప్పుడు మన అంతరంగంలోనికి ఆయన వచ్చాడు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది ప్రస్తుతం సంఘానికి ఉన్నటువంటి ఆధిక్యత. సో ఆయన దిగి వచ్చినటువంటి ఆరంభ దినాల్లో అంటే ఆదిమ సంఘం ఆయన్ని పొందినటువంటి సందర్భాల్లో అది వేరువేరు గుంపుల విషయంలో వేరువేరుగా అనుభవాలు రాయబడి ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి సందర్భాలు వేరే వేరేగా ఉన్నాయి. అంటే అప్పుడు అపోస్తలు కొర్నేలి ఇంట్లో వాస్తవానికి జరిగిన విషయం ఏంటి అంటే అక్కడ పరిశుధాత్మ చేత అక్కడ ఉన్నటువంటి ప్రజలు నింపబడ్డారు అన్నటువంటి నిర్ధారణ ఒకవేళ రాకుండా ఉంటే కనుక పేతురే వారికి బాప్తిస్మం ఇవ్వడానికి నిరాకరించి ఉండేవాడు. కానీ మనకు అనుగ్రహించినటువంటి అదే వరాన్ని దేవుడు వీళ్ళకి కూడా అనుగ్రహించాడు అని చెప్పడం కోసం వాళ్ళ మీదకి పరిశుధాత్మ దిగి రావడం జరిగింది. మిగతా వాళ్ళ విషయంలో వాళ్ళు బాప్తిస్మం అనేటటువంటి ఆజ్ఞకు లోబడిన తర్వాత దేవుడు వారికి పరిశుధాత్మ అనుగ్రహించడం అనేది చూసాం. అంటే పరిస్థితిని బట్టి, సందర్భాన్ని బట్టి వేరువేరుగా వాళ్ళతో దేవుడు వ్యవహరించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అట్లాగే ఒకసారి ఇది సంఘానికి బోధగా అప్పగించబడిన తర్వాత పత్రికల రూపంలో సంఘాన్ని సంబోధిస్తూ రాస్తున్నటువంటి సందర్భాల్లో అపోస్తులు ఎప్పుడు కూడా సంఘాన్ని అంటే విశ్వాసులుగా ఉన్నటువంటి వారిని పరిశుధాత్మ కలిగి ఉన్నటువంటి వారిగానే సంబోధించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంటే రక్షణలో ఉన్నటువంటి వారందరూ కూడా రక్షణ పొందిన కారణాన్ని బట్టి ఆ సమయం అందే పరిశుధాత్మ చేత విమోచన దినం వరకు ముద్రించబడ్డారు. ఆయన వారి అంతరంగంలో నివసించడం ప్రారంభించారు, పరిశుధాత్మ నివసించడం ప్రారంభించాడు. కాబట్టి ఆ కారణాన్ని బట్టి వారు దేవుని ఆలయాలుగా చేయబడ్డారు అన్నటువంటి బోధ చాలా స్పష్టంగా లేఖనాల్లో కనబడుతుంది. సో దీని విషయంలో కన్ఫ్యూజన్ ఏమి ఉండాల్సిన అవసరం లేదు. మన రక్షణకు సంబంధించినటువంటి విషయం పరిశుధాత్మ కలిగి ఉన్నామా లేదా అనేది బాప్తిస్మానికి దానితో డైరెక్ట్ గా సంబంధం ఏమీ లేదు అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒకసారి తీసుకున్న తర్వాత వచ్చాడు, ఒకసారి తీసుకునే ముందు కూడా వచ్చాడు. సో ఇఫ్ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ గా బాప్తిస్మం తీసుకుంటేనే ఆయన వస్తాడు అన్నటువంటి నియమం ఏమైనా ఉండుంటే ఎప్పుడు అలా జరిగి ఉండేది కాదు కదా, బాప్తిస్మం ముందు ఆయన వచ్చి ఉండేవాడు కాదు కదా. సో దాన్ని బాప్టిజంతో కనెక్ట్ చేయదు, దాన్ని సాల్వేషన్ తో కనెక్ట్ చేయాలి అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత విశ్రాంతి దినమున చర్యని అడిగినటువంటి రెండవ ప్రశ్న, విశ్రాంతి దినమున యేసు ప్రభు స్వస్థత చేయడం వల్ల ధర్మశాస్త్రమును అతిక్రమించాడా? అది ప్రశ్న. ఓకే, వాస్తవానికి విశ్రాంతి దినం యొక్క నియమం ఏంటి అని అంటే మీరు 6 దినాలు చేసేటటువంటి మీ ఉపాధికి సంబంధించినటువంటి కష్టం ఏదైతే ఉందో, శ్రమ, మీరు కష్టపడి పని చేయాలి అన్నటువంటి ఆ నియమం ఏదైతే ఉందో అది 7వ దినాన అలాంటి కష్టం నుండి మీరు విరమించుకోవాలి, అలాంటి శ్రమ నుండి మీరు విరమించుకోవాలి, ఎలాంటి భారంతో కూడినటువంటి పని కూడా మీరు చేయకూడదు, విశ్రాంతి తీసుకోవాలి పూర్తిగా అన్నది నియమం. యేసుక్రీస్తు ప్రభు ఎవరైనా స్వస్థపరిచినప్పుడు ఏమైనా కష్టపడ్డా, ఏమైనా పని చేశాడా? కేవలం మాట మాత్రమే కదా సెలవిచ్చాడు, మాట్లాడకూడదు అన్నటువంటి నియమం ఏం లేదు కదా విశ్రాంతి దినాన. మాట సెలవిచ్చి స్వస్థపరిచాడు. అలా స్వస్థపరచడంలో విశ్రాంతి దిన ఉల్లంఘన ఎక్కడ జరిగింది? ఎక్కడా జరగలేదు కదా. దానికి ఆయనే చాలా సమాధానాలు చెప్పారు, చాలా రకాలు. అంటే ఇప్పుడు మీకు సంబంధించినటువంటి అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు ఏంటి? అప్పుడు పశు సంపద ఉండేది వాళ్ళకి, గొర్రెలు, గాడిదలు, ఇవి వాళ్ళ ఆస్తులు. సో మీకు సంబంధించినటువంటి ఒక గొర్రె
ఆ, విశ్రాంతి దినాన గొయ్యిలో పడిపోతే దాన్ని బయటికి తీయడానికి విశ్రాంతి దినం అయిపోయేదాకా ఆగుతారా, వెంటనే తీస్తారా బయటికి అని అడిగారు. వెంటనే తీస్తారన్నది వాళ్ళకు ఉన్నటువంటి సమాధానం. అంటే ఒక గొర్రె విషయంలో చూపించేటటువంటి కనికరం కూడా ఎంతో కాలంగా కష్టపడుతున్నటువంటి ఒక మనిషి విషయంలో చూపించలేరా? అంటే విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత చేయొచ్చు కదా స్వస్థత అన్నది వాళ్ళకు ఉన్నటువంటి వాదన అనమాట. మరి అయితే విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత బయటికి తీయొచ్చు కదా గొర్రెని అనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క వాదన అనమాట. కాదు, మీరు గొర్రెల విషయంలో గాడిదల విషయంలో చూపించే కనికరం కూడా మనుషుల విషయంలో చూపించట్లేదు. అందుకే నేను కనికరాన్ని కోరుతాను, బలిని కోరను కానీ కనికరాన్ని కోరుతాను అన్నటువంటి ఆ వాక్య భావం ఏంటో వెళ్ళి నేర్చుకోండి అని చెప్పి వాళ్ళని గద్దించినట్టుగా మనం చూస్తాము. సో యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించలేదు. ఆయన విశ్రాంతి దినాన్ని కానీ దేవుని ధర్మశాస్త్రాన్ని దేవుని ధర్మశాస్త్రంలో దేవుడు కోరినటువంటి ఎలాంటి న్యాయ విధిని ఎక్కడ ఉల్లంఘించినట్టుగా మనం ఎక్కడ చదవము. ఆయన నీతి యావత్తును నెరవేర్చాడు. దేవుడు కోరినటువంటి విధులు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా సంపూర్ణంగా శిరస వహించి మన పక్షంగా ఆయన సంపూర్ణ నీతిని సంపాదించుకునేటటువంటి నీతిమంతుడిగా ఉన్నాడు. కాబట్టి మన పాపాల విషయంలో ఆయన దేవునికి అంగీకారమైనటువంటి ప్రాయశ్చితంగా ఉండగలిగాడు. సో హీ పర్ఫెక్ట్లీ ఒబేడ్ ద లా, హీ నెవర్ డిసొబేడ్ ఈవెన్ ఇన్ ఎ సింగిల్ ఇన్స్టెన్స్. రైట్. ఎస్ సార్. తర్వాత ప్రేమ్ సాగర్ అని అడిగి నుంచి జాయిన్ అనుకుంటున్నారు. మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి ప్రశ్న అడుగుతారు. ప్రైజ్ లార్డ్ అండి. Praise నా పేరు ప్రేమ్ సాగర్, నేను ఏలూరు నుంచి మాట్లాడుతున్నాను. ఎస్ బ్రదర్ ప్రేమ్ సాగర్. నా డౌట్ ఏంటంటే అండి, యేసు ప్రభు గారిని అప్పగించే టైంలో ఇదే అతను సాతాను ఇస్కరియోతు యూదాలో ప్రవేశించి ఆయన్ని అప్పగించడానికి ప్రయత్నించాడు కదండి. అయితే ఇప్పుడు ఏంటంటే నా డౌట్, నేను మీ శత్రువుని అయితే గనక మీకు ఆపోజిట్ వర్క్ నేను చేస్తాను. అలాగే ఇప్పుడు సాతాను దేవుడికి ఆపోజిట్ కాబట్టి ఆయన అప్పగించకూడదు. ఆయన్ని అప్పగించకుండా ఆ వర్క్ చేయాలి, కానీ ఆయన అప్పగించడానికి అతనిలో ప్రవేశించి ఎందుకు అలా చేశాడు అనే నా డౌట్ అండి. అంతేనండి. ఓకే. సో మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటేనండి, ఇప్పుడు సాతాను లేకపోతే దేవునికి విరోధంగా పోరాడేటటువంటి శత్రువులు వాళ్ళందరూ కూడా పూర్తిగా స్వేచ్ఛగా వాళ్ళకి ఇష్టం వచ్చింది అంతా కూడా దేవునికి వ్యతిరేకంగా చేసేయగలరు అని ఎప్పుడు కూడా మనం అనుకోవడానికి వీల్లేదు. వాళ్ళు కూడా దేవుని నియంత్రణ కిందనే ఉన్నారు అన్నటువంటి విషయాన్ని, దేవుని సార్వభౌమ అధికారం కిందనే ఉన్నారు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని నిజంగానే జయించి లేస్తాడు అన్నటువంటి అవగాహన సాతానికి ఉంది అన్నటువంటి అపోహ మనలో ఉండే అవకాశం ఉంది. అంటే యేసుక్రీస్తు మరణాన్ని జయించి లేస్తాడు, నన్ను ఓడించేస్తాడు, మరణం పైన ఆయన సంపూర్ణంగా విజయం సాధిస్తాడు, కాబట్టి నేను ఆయన్ని చంపితే అది పాపానికి పరిహారంగా ఎంచబడుతుంది, తర్వాత నా రాజ్యానికి అదే ముగింపుగా పరిణమిల్లుతుంది అన్నటువంటి అవగాహనతో సాతాను, అయినప్పటికీ యేసుక్రీస్తుతో సహకరించే పని చేశాడు సాతాను అన్నటువంటి అపోహ నుంచి మనం ఈ ప్రశ్న అడుగుతూ ఉంటాం. కాదు, వాస్తవానికి సాతాను ఏమనుకున్నాడంటే, అందరిలాగే ఇతన్ని కూడా చంపేస్తే ఇతను స్టోరీ అయిపోతుంది ఇంకా దాంతో పాటుగా. సో ఇతను ఏదైతే రాజ్య విస్తరణ అని చెప్పి, రాజ్య సువార్త అని చెప్పి దయ్యాలను వెళ్ళగొడుతూ, దయ్యం కలిగించినటువంటి అస్వస్థతల నుండి ప్రజల్ని విడిపిస్తూ, ఏదైతే చాలా మందిని దేవుని రాజ్యంలోనికి మారు మనసు తర్వాత విశ్వాసం ద్వారా నడిపిస్తున్నాడో అవన్నిటిని నేను ఆటంకపరిచేయవచ్చు, ఇతన్ని నాశనం చేస్తే మాత్రమే సరిపోతుంది, నా విజయానికి అదే సరైనటువంటి మార్గం అన్నటువంటి ఆలోచనతోనే సాతాను పనిచేసిందని. అయితే దేవుడు అనుమతించకుండా సాతాను కూడా ఎవరిలోనికి ప్రవేశించి ఉండేవాడు కాదు. అది మనం పాత నిబంధన నుండి కూడా చూస్తూ వస్తున్నటువంటి విషయమే. సో దేవుడు యూదా ఇస్కరియోతులోనికి సాతాను ప్రవేశించేటప్పుడు సాతాన్ని ఏం అడ్డగించలేదు. ఎందుకంటే సాతాను తనకున్నటువంటి దురుద్దేశాలతోనే, దేవునికి వ్యతిరేకంగా పోరాడుతున్నాను అన్నటువంటి ఆలోచనలతోనే దేవుని ఉద్దేశాలు నెరవేర్చే కార్యాన్ని చేస్తూ వచ్చాడు ఎప్పుడు కూడా. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు. అందుకే వాడు ఎప్పుడు నిర్విరామంగా కష్టపడి పనిచేస్తూనే ఉంటాడు. ఇలా చేయడం ద్వారా దేవునికి అపజయం తీసుకొస్తానని అనుకుంటాడు. కానీ అతనికి తెలియకుండా, అతనికి ఇష్టం లేకుండానే ప్రతిసారి దేవుని పక్షంగానే అతను దేవునికి అనుకూలమైనటువంటి కార్యాన్ని చేసి పెడుతూ ఉంటాడు అనమాట. అంటే జీతం లేని పనివాడు అనమాట. కష్టపడి పనిచేస్తూనే ఉంటాడు, జీతం లేని పనివాడిగా ఎప్పుడు నిర్విరామంగా పనిచేస్తూనే ఉంటాడు. ఇలా చేస్తే నేను విజయం సాధిస్తానన్న ఉద్దేశంతో చేస్తాడు, కానీ ఎప్పుడు అపజయానికే లోనవుతాడు అనమాట. అంటే ఎప్పుడు కష్టపడి పోరాడి అపజయానికి మాత్రమే లోనవ్వడానికి పుట్టినవాడు అంటే ఎవరైనా ఉంటే అది అపవాది అనమాట. అదే పని ఇక్కడ కూడా చేశాడు. ఇక్కడ కూడా
నేను అది ఒక అంటే కొంతకాలం ముందు విన్నానండి. ఆ, మేబీ ఎడ్వర్డ్ విలియం గారు అనుకుంటా. ఆహా, వాళ్ళు చెప్పింది ఏంటంటే ఓకే, సాతానికి తర్వాత ఏం జరగబోద్దో తెలియదు. సాతాన్ కన్ఫ్యూజ్ అయ్యాడు, అందుకే అలా చేశాడు అని విన్నానండి. అంటే అదే అంటే నేను అంటే కరెక్ట్ గా అనట్లేదు, జస్ట్ బహుశా అంటే విన్నాను. నేను చెప్పినటువంటి అదే వివరణనే వారు ఇంకొక విధంగా చెప్పారు. అంటే సాతానికి ఖచ్చితమైనటువంటి జ్ఞానం ఉంది. యేసుక్రీస్తుని ఆ, యేసుక్రీస్తుని చంపేస్తే దాని ద్వారానే యేసుక్రీస్తు ప్రభు ఆ, అతన్ని ఓడించేటటువంటి ఈ పునరుద్ధానం అనేటటువంటి మార్గాన్ని ఎంచుకుంటాడు, మరణాన్ని ఓడిస్తాడు అన్నటువంటి అవగాహన సాతానికి ఉంది అని అనుకోవడానికి వీల్లేదు మనం. ఓకే, అంటే ఆ, ఆ, నేనేమనుకుంటానంటే సాతాన్ అంటే ఆ, మనకే అంటే ప్రవచనాల ద్వారా తెలుసు కదండి. అంటే చాలా మంది ఆ, ప్రవక్తలు చెప్పారు, యేసు ప్రభు వచ్చారంటేనే ఆ, ఆయన తిరిగి ఆ, అదే పునరుత్థానం జరిగిన తర్వాత ఆయన అంటే పాపుల కోసం వచ్చాడు, తర్వాత అందరు పరలోకానికి వెళ్ళిపోతారని ప్రవచనాల ద్వారా తెలుసు అందరికి. ఆ, అలాంటిది సాతానికి తెలియకుండా అనేది ఉండదు. ఆ, అలాంటిది వాడెలా అప్పగించాడు అనే డౌట్ నాదండి. అలా వచ్చింది నాకు డౌట్. ఆ, ఓకే, యా, అంటే బట్ ఇంకా చాలా ఇప్పుడు మనం సాతాను యేసుక్రీస్తుని శోధించినటువంటి సందర్భం నుండి మనకు అర్థమయ్యేది ఏంటి అని అంటే ఇంకా క్లారిటీ లేదు. నీవు దేవుని కుమారుడవు అయితే అని దేవుణ్ణి శోధించే విధంగా ఇతన్ని ఆ, యేసుక్రీస్తు ప్రభుని లోబరుచుకునే ప్రయత్నం చేస్తున్నాడు అని అంటేనే వాడికి ఉన్న అవగాహన ఏంటి అంటే మెస్సియా ఒకవేళ దేవునికి నమ్మకంగా ఉంటే చివరి వరకు అప్పుడు జయిస్తాడు. అయితే ఇతనే మెస్సియా అన్నటువంటి క్లారిటీ ఉండుంటే కనుక అతన్ని లోబరుచుకునేటటువంటి ప్రయత్నం చేయడు కదా. అంటే నువ్వు నాకు సాగిలపడి నమస్కరించి నన్ను, అప్పుడు నేను ఇవంతా కూడా నీకు ఇస్తాను అంటున్నాడు. అంటే ఇప్పుడు ఎవరి గురించి అయితే ఈ ప్రవచనాలు చెప్పబడ్డాయో, అతను మరణాన్ని జయిస్తాడు, అతను పునరుద్ధానుడిగా లేస్తాడు అని ఎవరి గురించి అయితే ఈ ప్రవచనాలు చెప్పబడ్డాయో ఆ మెస్సియాయే యేసుక్రీస్తు అన్నటువంటి క్లారిటీ ఒకవేళ అతనికి ఉండుంటే అలాంటి శోధనతో శోధించే ప్రయత్నమే చేస్తుండేవాడు కాదు. సో ఇట్ డజంట్ సీమ్ లైక్ హీ హ్యాస్ అన్ అబ్సల్యూట్ క్లారిటీ అబౌట్ హూ జీసస్ వాస్. అతనే అయి ఉండొచ్చు అన్నటువంటి ఒక అవగాహన ఉండుండొచ్చేమో, కానీ అబ్సల్యూట్ నాలెడ్జ్ యేసుక్రీస్తు గురించి ఇతనే రానై ఉన్నటువంటి మెస్సియా అన్నటువంటి కంప్లీట్ పిక్చర్ మరి ఎంతవరకు ఉంది. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇందాక కన్ఫ్యూజన్లో ఉండి చేశాడు అన్నటువంటి ఆన్సర్ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఇచ్చారు అని. దాంతో మనం విభేదించడానికి ఏమీ లేదు. అంటే ఇది ఒక కన్ఫ్యూజ్డ్ వ్యక్తి చేస్తున్నటువంటి పనుల్లాగానే ఉంది. ఒకసారేమో యేసుక్రీస్తుని సిలువ వేయబడకుండా అడ్డగించే ప్రయత్నం చేస్తాడు. ఒకసారేమో సిలువకు అప్పగించడానికి సహకరించేలా ప్రవర్తిస్తాడు. ఒకసారేమో తీర్పు దినం కంటే ముందే మమ్మల్ని తీర్పు తీర్చడానికి వచ్చావా అని దయ్యాలు అరుస్తున్నట్టుగా మనం చూస్తాము. ఇంకొక సందర్భంలో ఏమో నాకే సాగిలపడి నమస్కరించు, నాకు అధికారం ఉంది లోకం అంతటి మీద, నీకు ఇస్తానని మాట్లాడతాడు. సో మొత్తానికి ఒక కన్ఫ్యూజ్డ్ బిహేవియరే కనబడుతుంది సాతాను వైపు నుంచి అనేది మనకి అర్థమవుతాం సువార్తల్లో ఉన్న అకౌంట్ అంతా చదివినప్పుడు. ఓకే, సో అలా కాకపోతే ఇలా అయినా ఓడించొచ్చేమో అన్న ప్రయత్నము అయి ఉండాలి అంతే. ఓకే, రైట్ రైట్, ఎస్ ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్. తర్వాత విజయ అని అడిగినటువంటి ప్రశ్న, మోషే మామగారి పేరు ఒక చోట రగుయేలు అని ఇంకొక చోట ఇత్రో అని ఉంది, దానిని ఎలా అర్థం చేస్తుంది? రెండు కరెక్టే. ఒక వ్యక్తికి రెండు పేర్లు ఉండకూడదని ఏం లేదు కదా. రెండు ఒక వ్యక్తి పేర్లే అయి ఉండొచ్చు. ఎస్ డెఫినెట్లీ. తర్వాత దుబ్బంకి బాపు అని అడిగినటువంటి ప్రశ్న, క్రైస్తవులుగా మన మన వాళ్ళు ఎవరైనా చనిపోతే ఏడవకూడదా? ఏడిస్తే మనకు విశ్వాసం లేనట్లా? ఏడవకుండా ఎలా ఉంటారు? యేసుక్రీస్తు ప్రభు లాజరు చనిపోయినప్పుడు ఇంకాసేపట్లో లాజర్ని లేపబోతున్నానని యేసుప్రభుకి తెలుసు. అయినా అతనితో ఉన్నవారు ఏడ్చినప్పుడు ఆయన యేసు కన్నీళ్లు, జీసస్ వెప్ట్, హౌ డు యూ పుట్ దట్ ఇన్ తెలుగు? కన్నీళ్లు విడిచింది. యేసు కన్నీళ్లు విడిచాను, ద షార్టెస్ట్ వర్స్ ఇన్ ద బైబిల్. జీసస్ వెప్ట్. ఎందుకు యేసు కన్నీళ్లు విడిచాడు? ఎందుకు బాధపడ్డాడు? అది హ్యూమన్ ఎమోషన్ అంతే. భావోద్రేకాలకు ఎవరైనా లోన్ అవుతారు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వాళ్ళందరూ ఏడుస్తున్నప్పుడు వాళ్ళతో కలిసి ఏడుపును ఆపుకోలేకపోయాడు. ఆయన ఏం చేస్తున్నాడో తెలిసి కూడా ఆయన వాస్తవానికి ఆయన పునరుద్ధానుడిగా మళ్ళీ లేపడం కోసమే ఆలస్యంగా వచ్చాడు ఆ స్థలానికి. ఆయన ఏం చేయబోతున్నాడో ఆయన ఖచ్చితంగా తెలిసిండి కూడా ఆయన ఏడ్చాడు. అలాంటప్పుడు ఆయన విశ్వాసం లేకుండా ఏడ్చాడా, లేకపోతే దేవునికి అపనమ్మిక చూపించాడా ఏడవడం ద్వారా? ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని? సో మీరు నిరీక్షణ లేని అన్యుల వలె ఏడవకండి అని ఉంది తెస్సలోనిక పత్రికలో, మొదటి తెస్సలోనిక పత్రిక అనుకుంటా, ఆర్ వన్ ఆఫ్ ద తెస్సలోనికలో ఆ మాట ఉంది. నిరీక్షణ లేని అన్యుల వలె ఏడవడము, తర్వాత
మన ప్రియుల నుండి కలిగినటువంటి ఎడబాటు కారణంగా ఏడవటం, ఈ రెండింటికి వ్యత్యాసం ఉంది కదా. ఇప్పుడు రేపు నా కొడుకో కూతురో అమెరికాకి వెళ్ళిపోతున్నారు, ఒక 5 సంవత్సరాల దాకా నేను వాళ్ళని కలవను అంటేనే ఎట్లా చాలా సంతోషంగా వీడుకోలు చెప్తాను వాళ్ళకి, ఏడవనా? అలాంటిది ఇంకెప్పుడు కలిసే అవకాశమే లేదు ఈ జీవితంలో, ఇంకా కలిసేది ప్రభు సన్నిధిలో మాత్రమే అన్నటువంటి ఒక పరిస్థితి ఉన్నప్పుడు ఏడవకుండా ఎలా ఉంటారు? అంటే మానవ భావోద్రేకాలను అణిచివేసేటటువంటి విశ్వాసం కాదు క్రైస్తవం. కానీ మనం ఏడుస్తున్నప్పుడు కూడా మన నిరీక్షణని మనం మర్చిపోవద్దు. ఇది అంతం కాదు, మరణం అనేది అంతం కాదు, మన ప్రియుల్ని మనం ఖచ్చితంగా కలుసుకుంటాం యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడలో అన్నటువంటి ఆ విషయాన్ని మనకు గుర్తు చేస్తున్నాడు. అంటే మనల్ని ఈ మాటలతో ఒకరినొకరు ఓదార్చుకోండి అని అంటున్నాడు. అంటే ఏడవకపోతే, అసలు క్రైస్తవులు అనే వాళ్ళు ఏడవకపోతే ఓదార్చుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? ఓదార్పు మాటలు చెప్పమంటున్నాడు ఏడ్చే వాళ్ళకి, దుఃఖించే వాళ్ళతో కలిసి దుఃఖించండి అంటున్నాడు. సో అంటే క్రైస్తవులు ఓదార్పు అవసరమయ్యేటటువంటి పరిస్థితులు వస్తాయి క్రైస్తవులకు కూడా, మరణం అనే సందర్భంలోని, మన ప్రియుల్ని మనం ఎడబాల్సినటువంటి సందర్భంలోని. ఓకే, అలాంటప్పుడు అసలే ఏడవకూడదు అన్నటువంటి నియమం ఏదైనా ఉండుంటే ఈ మాటలు చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఈ మాటలు చెప్పి ఒకరినొకరు ఓదార్చుకోండి అన్నటువంటి మాటలు ఎందుకు చెప్పారు? ఏడవకండి అని చెప్పలేదు, నిరీక్షణ లేని అన్యజనుల వల్ల ఏడవకండి అని అన్నారు. సో వాక్యాన్ని మనం మార్చకుండా జాగ్రత్త పడాలి. తర్వాత నియాంత్ కుమార్ అని ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, బ్రదర్ కొంతసేపటి క్రితం గతంలో ఓఫిర్ విషయంలో మోసపోయినట్టుగా చెప్పుకుంటున్న ఒక స్త్రీ లలిత్ కుమార్ కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆమె క్రిస్టియానిటీ అనగానే వ్యభిచార మతం అని, కాబట్టి అందులోకి ఎవరూ మారవద్దని క్రైస్తవ్యంపై ఆరోపణలు చేసింది. దీనిపై మీ స్పందన ఏంటి? అలానే జీసస్ క్రైస్ట్ అనేవాడే లేడు అని మరో ఆరోపణ కూడా చేసింది, దీనికి కూడా సమాధానం చెప్పండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రంజిత్ ఓఫిర్ చేత మోసగించబడ్డారు అని అంటే 2015 నుండి నేను రంజిత్ ఓఫిర్ మోసగాడు, ఆయన దగ్గరికి వెళ్ళొద్దు అన్నటువంటి ప్రచారం బహిరంగంగానే చేస్తూ వ్యాసాలు రాయటము, పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో వాటిని ఉంచడము, ఈవెన్ బుక్ రూపంలో కూడా దాన్ని, ఒక చిన్న బుక్లెట్ రూపంలో కూడా దాన్ని ప్రింట్ చేసి మోర్ దెన్ 3000 కాపీస్, అంటే అట్లీస్ట్ 3000 కాపీస్ ఇఫ్ నాట్ మోర్ సర్క్యులేషన్లో ఆల్రెడీ పెట్టడం కూడా జరిగింది. అండ్ యూట్యూబ్ ఛానల్స్, అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా చాలా వీడియోస్ నేను మాట్లాడి రంజిత్ ఓఫిర్ లాంటి వాళ్ళు చేసేటటువంటి మోసాలని ఎప్పటికప్పుడు బహిర్గతం చేస్తూనే వచ్చాను, ఎప్పటికప్పుడు వార్న్ చేస్తూనే వచ్చాను. ఓకే, అలాంటి పరిస్థితిలో అతను చేసినటువంటి మోసం, లేకపోతే అతనిలా కొంతమంది చేసినటువంటి మోసాన్ని ఆధారం చేసుకుని క్రిస్టియానిటీ అంటేనే వ్యభిచార మతం అని ఎట్లా మాట్లాడతారు? అంటే మీకు మాట్లాడుతున్నటువంటి వ్యక్తికి జరిగినటువంటి అన్యాయాన్ని మేము కూడా ఖండిస్తున్నాం. ఆ అన్యాయం చేసే వ్యక్తిని ఎప్పటి నుంచో ఖండిస్తా ఉన్నాం, మీ అమ్మగారు బయటికి రాకముందు నుంచే ఖండిస్తా ఉన్నాం. అప్పుడు వీళ్ళకి ఎక్కదు. అంటే ఆవిడ చెప్తున్నారు పదే పదే, మేము ట్రాన్స్లో ఉన్నామండి, ఆ టైంలో ట్రాన్స్లో ఉన్నాం కాబట్టి మాకు అర్థం కాలేదు, అంటే ఆయనే కరెక్ట్ అనుకున్నాము అన్నట్టు. నువ్వు ట్రాన్స్లో పడ్డం నీ తప్పు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ట్రాన్స్లో పడ్డం నీ తప్పు, ఆయన ట్రాన్స్లో పడేయడం ఆయన తప్పు. ఇంకా అక్కడ ట్రాన్స్లో ఉన్న వాళ్ళు కూడా వినండి ఈ విషయాన్ని. ఓకే, అయితే అక్కడ మనం ఆ ఇంటర్వ్యూలో మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఆవిడ ఫస్ట్ కిరణ్ పాల్ గారి దగ్గరికి వెళ్ళారంటే, నేను చూశాను, కొంచెం చూశాను, నాకు ఈ ప్రోగ్రామ్కి మనకు టైం అవుతుంది కాబట్టి పూర్తిగా చూడలేకపోయాను. కిరణ్ పాల్ అనేటటువంటి వ్యక్తి గురించి మొదట ప్రస్తావించారు. కిరణ్ పాల్ గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళంట ఈవిడ. అయితే కిరణ్ పాల్ అనేటటువంటి వ్యక్తికి వాళ్ళ మరదలతోనే అక్రమ సంబంధం ఉందని ఈవిడ తెలుసుకున్నారంట. అయితే అలా అక్రమ సంబంధం ఉండడం కారణంగానే ఆ సంఘానికి 4 పిల్లర్స్గా ఎంచబడినటువంటి కాపర్లు కూడా ఆయన నుండి వేరయ్యారు అన్నటువంటి విషయాన్ని ఆవిడే ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, క్రైస్తవం అంతా వ్యభిచార మతం అయితే ఆయనతో కలిసి పనిచేస్తున్న పిల్లర్లుగా ఎంచబడినటువంటి పాస్టర్లే ఎందుకు ఆయనతో విభేదించి బయటికి వెళ్ళారు? నాలాంటి క్రైస్తవులు ఎందుకు ఇలాంటి పాస్టర్లను ఎండగడుతున్నారు? వీళ్ళు దుర్బోధకులు, వీళ్ళు మోసగాళ్ళు, వీళ్ళు బోధించేటటువంటి బోధ దేవుని కృపను కామాతరత్వానికి అవకాశంగా తీసుకునేటటువంటి సిద్ధాంతాలు వీళ్ళు బోధిస్తున్నారు, వీళ్ళ విషయంలో జాగ్రత్త అని హెచ్చరిస్తుంటే ఎందుకు ఎక్కలేదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి? తర్వాత ఇలాంటి వాళ్ళందరూ అంటే ఇప్పుడు యేసుక్రీస్తు లేడు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసింది. ఎందుకు అనంటే రంజిత్ ఓఫిర్ మోసగాడు, పాస్టర్లు మోసం చేశారు కాబట్టి యేసుక్రీస్తు లేడు. భలే లాజిక్. యేసుక్రీస్తు లేడని చెప్పడానికి ఒక్క ఆధారమైన ఏమైనా ప్రస్తావించిందా అంటే ఏం లేదు. నేను మోసానికి గురయ్యాను కాబట్టి యేసుక్రీస్తు లేడు.
అరే వా, అట్లా అట్లా మాట్లాడుకోవాలనుకుంటే అక్కడ ఆవిడ అజాగ్రత్త కూడా ఉంది. ఆవిడ చాలా ఖచ్చితంగా ఒప్పుకుంటున్నారు ఆ ఇంటర్వ్యూలో. 2 చేతులు కలవందే చప్పట్లు వినబడవు కదా, ఆ, నా తప్పు ఉంది, ఆయన తప్పు కూడా ఉంది, నా తప్పే ఆయన తప్పు కూడా ఉంది అని పదే పదే చెప్తా ఉన్నారు ఆవిడ. సో ఆవిడ తప్పు చేసి తర్వాత ఇప్పుడు మోసపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి యేసుక్రీస్తు లేడు అని చెప్తే అదేం మాట? సో ఆవిడ మోసం చేసి ఆవిడ మోసపోయిన కారణాన్ని బట్టి యేసుక్రీస్తు లేకపోతే ఆ మోసాన్ని ఎండగట్టే క్రైస్తవులు చాలా మంది ఉన్నారు, దాంతో ఏకీభవించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆవిడ సాక్ష్యంలోనే అది తెలుస్తా ఉంది. కాబట్టి అది యేసుక్రీస్తు ఉన్నాడని సాక్ష్యంగా పరిగణించవచ్చా మరి? అంటే నీ వ్యక్తిగత అనుభవాలను బట్టి యేసుక్రీస్తు ఉన్నాడా లేడా అన్నది ఆధారపడి ఉంటుందా? వాస్తవాలు అనేది నా వ్యక్తిగత అనుభవాలపైన ఆధారపడి ఉండవు. వాస్తవాలు ఏమి నా వ్యక్తిగత అనుభవాలని బట్టి మారవు. యేసుక్రీస్తు ఉన్నాడా లేదా అన్నది నన్ను క్రైస్తవులు మోసం చేశారా లేకపోతే బాగా చూసుకున్నారా అన్న విషయాన్ని బట్టి దానిపైన ఆధారపడి ఉండదు అన్నటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఆమె క్రైస్తవులు తర్వాత ఆమె ఇలా మోసగించబడిన తర్వాత కూడా ఆమె కాల్ రికార్డ్ ఒకటి బయటకు వచ్చిందంట ఇంతకు ముందు. సో అదంతా కూడా వైరల్ అయిన తర్వాత ఆమె అయినా సంఘానికి వెళ్తే అందరూ కూడా ఆమెని తప్పు చేసిన ఆమెలాగా చూశారంట, ఆమెను బాగా కించపరిచారంట, వేరు చేశారంట, ఇలాంటి ఏవో గ్రీవెన్సెస్ ఆవిడ చెప్పుకుంటున్నారు. ఓకే, నిజంగా ఆవిడ ఆపదలో ఉన్నప్పుడు ఆవిడ ఇలా కించపరచబడినటువంటి పరిస్థితుల్లో ఆవిడని దగ్గర తీసి ఓదార్చి ఉండాల్సింది వాళ్ళు. అలా చేయలేదు, అది వాళ్ళ తప్పే. కానీ అలా వాళ్ళు ప్రవర్తించినంత మాత్రాన వాళ్ళ మీద ఆక్రోషంతో యేసుక్రీస్తు లేడు అనుకుంటే ఎట్లా? యేసుక్రీస్తు ఎట్లా లేడో నీ ఫైండింగ్స్ ఏంటో అసలు నీ ఏ రీసెర్చ్ని ఆధారం చేసుకొని చెప్తున్నావో చెప్పు. అందుకని నేను తప్పు చేశాను, ఆయన మోసం చేశాడు కాబట్టి యేసుక్రీస్తు లేడు, ఇది కాదు చెప్పుకోవాల్సినటువంటి విషయం. ఓకే, సో అంటే వాళ్ళు మాట్లాడే విషయాల్లో వాళ్ళకైనా కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుంది మనం మాట్లాడుకోవడం. ఓకే, ప్రశ్న అడిగారు కాబట్టి జవాబు చెప్పాము. రైట్. తర్వాత రాజు అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, అవిశ్వాసం దేవుడు నరకంలో వేస్తాడా లేదా వారు తమ అదే ఏదో తప్పుగా పడినట్టుంది, అది అర్థం కావట్లేదు. తమ బై ద వే ఫస్ట్ పార్ట్ అర్థమైంది కదా, అవిశ్వాసుల్ని దేవుడు నరకంలో వేస్తాడంటే ఎస్, నరకంలో వేస్తాడు. వారు తమ స్వేచ్ఛ ద్వారా నరకానికి వెళ్తారా, వారు తమ స్వతహాగా స్వహాచ్ఛ అని ఉంది, అర్థం కావట్లేదు. మళ్ళీ పెడతారు, అప్పుడు మళ్ళీ మనం ఆన్సర్ చేయొచ్చు. కానీ ఫస్ట్ పార్ట్కి అదే ఆన్సర్. అవిశ్వాసం కారణంగా నరకానికి వెళ్తారంటే వెళ్తారు బైబిల్ ప్రకారం. బేసిక్ అదే లాస్ట్ క్వశ్చన్. మేబీ రాజు అని అడిగి నుంచి పోస్ట్ చేసిన వాళ్ళు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, బహుశా మీరు మీ క్వశ్చన్ మరొకసారి మళ్ళీ వచ్చే వారము పోస్ట్ చేయగలిగినట్లయితే స్పష్టంగా, అంటే ఆ ప్రశ్న అర్థం కావట్లేదు కనుక అర్థమయ్యే రీతిలో మీరు పెట్టగలిగితే. అంటే బహుశా వాళ్ళ స్వేచ్ఛగా వాళ్ళు వెళ్తారా అంటే అవిశ్వాసం స్వతహాగాని అని పెట్టారు, మెసేజ్ పెట్టారు. వాళ్ళు స్వతహాగానే కదా అవిశ్వాసము కలిగి ఉన్నది. అవిశ్వాసం ఏమి దేవుడు వాళ్ళ హృదయంలో పెట్టలేదు. అవిశ్వాసం అనేది సహజంగానే ఉంటది ఒక మనిషిలో. విశ్వాసం అనేది దేవుని వరం అని చెప్పబడింది. ఆ విశ్వాసం అనే వరాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు అన్నటువంటి మాట చెప్పబడింది. కానీ అవిశ్వాసం అనేది వాళ్ళ పాప స్వభావం కారణంగా వాళ్ళలో స్వతహాగా ఉండేది. దాన్ని బట్టే వాళ్ళు నరకానికి వెళ్తారు, అందులో ఎలాంటి సందేహం లేదు. సో ఇద్దరితో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకోబోతున్నాము. అయితే చివరిగా ఒక ప్రాముఖ్యమైన ప్రకటన, నేను ప్రారంభంలో చేసిన ప్రకటనే, ఆత్మవరాల పరిశీలన అనే హితబోధ ఒక ఫుల్ డే కాన్ఫరెన్స్ ని నిర్వహించబోతోంది. అందులో పరిశుద్ధాత్మను పొందడం ఎలా, ప్రత్యక్షతలు నేటికి వస్తున్నాయా, భాషలు నిలిచిపోయాయా, అద్భుతాల సంగతి ఏంటి, నేటి స్వస్థలలో నిజం ఎంత అని ఈ 5 అంశాలకు సంబంధించి చర్చించుకోబోతున్నాం. అలాగే ప్రశ్నోత్తరాల కార్యక్రమం కూడా ఉండబోతోంది ప్యానెల్ డిస్కషన్ రూపంలో. జూన్ 17వ తారీఖున ఈ సెమినార్ హైదరాబాద్ లో సిఫి వారి భవనంలో జరగబోతోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, గోల్కొండ చౌరస్తా ఎదురు ఆ ప్రాంతంలో. అండ్ రిజిస్ట్రేషన్ కేవలం మొదటి 100 మందికి మాత్రమే. ఆల్రెడీ 50 రిజిస్ట్రేషన్స్ అయిపోయాయి, ఇంకా 50 మందికి మాత్రమే అవకాశం ఉంది. సో ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆలోచన చేస్తున్నారో వారు త్వరపడి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మనవి చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి సంబంధించిన, క్రైస్తవ స్పందన కార్యక్రమానికి సంబంధించిన యూట్యూబ్ లైవ్ చాట్ లో రిజిస్టర్ చేసుకోవడానికి అవసరమైన లింక్, మా వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరిగింది. సో దయచేసి
త్వరపడి రిజిస్టర్ చేసుకోవాలని మనవి చేస్తున్నాం. అలాగే ప్రతి వారిని నేను జ్ఞాపకం చేస్తున్న విధంగా హితబోధ కేవలం ఈ ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమాన్ని మాత్రమే కాకుండా ఇంకా తెలుగు క్రైస్తవ ప్రజలకు అనేక వనరులను పుస్తకాల రూపంలో, వ్యాసాల రూపంలో, ఆడియో వీడియో ప్రసంగాల రూపంలో, కామెంటరీల రూపంలో, టిఎస్కే రిఫరెన్స్లతో కూడా బైబిల్ రూపంలో ఇలా అనేక రూపాల్లో అలా రిసోర్సెస్ ని ఉచితంగానే తెలుగు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం కొరకు పనిచేస్తుంది. ఈ రిసోర్సెస్ అన్ని మీకు 3 విధాలుగా అందుబాటులో ఉన్నాయి. ఒకటి హితబోధ వెబ్సైట్ ద్వారా, మీరు గూగుల్లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ వెబ్సైట్ కనిపిస్తుంది. దయచేసి వీక్షకులంతా ఒకసారైనా హితబోధ వెబ్సైట్ ని విజిట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే అందులో ఉన్న వెబ్సైట్ లో ఉన్న రిసోర్సెస్ దాదాపుగా యాప్ రూపంలో కూడా అందుబాటులో ఉన్నాయి. ప్లే స్టోర్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యాప్ కనిపిస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు హితబోధ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే హితబోధ యూట్యూబ్ ఛానల్, యూట్యూబ్ సర్చ్ బాక్స్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఏమన్నా అప్లోడ్స్ ఉంటే దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. సో ఈ వనరుల్ని మీరు మీ వ్యక్తిగత ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కొరకు వినియోగించుకోవడం మాత్రమే కాకుండా మీకు తెలిసిన పరిచయస్తులకి, మీ తోటి క్రైస్తవ మిత్రులకి వారికి కూడా తెలియపరచాలని, ఈ క్రైస్తవ స్మరణ కార్యక్రమాన్ని గురించి కూడా వాళ్ళకి తెలియపరచడం ద్వారా వారు కూడా ఇంకా ఆత్మీయంగా ఎదగటానికి, వారి ప్రశ్న నివృత్తి చేసుకోవడానికి అనేక విధాలుగా వారికి దోహదపడుతుంది. దాని వంతుగా మీ వంతు మీ కాంట్రిబ్యూషన్ మీరు చేయాలని మనం రిక్వెస్ట్ చేస్తూ, అలాగే ఈ పరిచర్య గురించి, ఈ కార్యక్రమాన్ని గురించి కూడా మీ ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ, క్రిస్టియన్ రెస్పాన్స్ క్రైస్తవ స్పందన అనే ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం సాయంత్రం 8 గంటలకు ప్రసారం చేయబడుతుంది. తిరిగి మరలా వచ్చే మంగళవారం సాయంత్రం 8 గంటలకు కలుసుకున్నంత వరకు సెలవు. వందనాలు.